నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. బీఆర్ఎస్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్న కె కేశవరావు ఆ పార్టీని వీడుతూ రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. దీంతో రాజ్యసభ చైర్మన్ రాజీనామా ఆమోదించడంతో ఉప ఎన్నిక రాబోతోంది. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత బలాబలాలు చూస్తే కేకే రాజీనామాతో ఖాళీ అయిన సీటు కాంగ్రెస్కే దక్కనుంది. నిజానికి రాజీనామా తర్వాత ఉప ఎన్నికలలోనూ కేశవరావుకే అవకాశం ఇస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ కేకేకు కేబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవి కట్టబెట్టడంతో మరో నేతకు అవకాశం కల్పించడం ఖాయమైంది. ఇటీవల రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయం చూసినా, కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూసినా కొత్త రక్తానికే అవకాశం ఇస్తోంది. విధేయుతకు తోడు యువ నాయకత్వం కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అద్దంకి దయాకర్కు అవకాశం ఇవ్వొచ్చో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా కొట్లాడిన నేతగా, పార్టీ వాయిస్ బలంగా వినిపించిన నేతగా అద్దంకి దయాకర్కు గుర్తింపు ఉంది. తుంగుతుర్తి నుండి ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం వస్తుందనుకున్న చివరి నిమిషంలో మరో నేతకు ఇచ్చారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అద్దంకిని వెంటబెట్టుకుని మరీ ప్రచారం చేశారు. ఎంపీ ఎన్నికల్లో వరంగల్ నుండి అవకాశం వస్తుందని ప్రచారం జరిగినా కడియం కావ్యకు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో అద్దంకిని ఏం చేస్తారన్న విమర్శలు వచ్చినా నేనున్నా అంటూ రేవంత్ రెడ్డి హామీ ఇస్తూ వచ్చారు. పైగా గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్తో అద్దంకి దయాకర్కు ఉన్న వైరం పోయింది. అద్దంకి దయాకర్ను మంచి స్థానంలో చూడాలని ఉంది అంటూ మంత్రి కోమటిరెడ్డి ఓ సభలో కామెంట్ చేశారు. దీంతో ఈసారి రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికల్లో అవకాశం రావచ్చన్న అభిప్రాయం ఉంది. బీసీ నేతకు పీసీసీ చీఫ్ ఇవ్వబోతోన్న నేపథ్యంలో సామాజిక పరంగా కూడా అద్దంకికి ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే టెన్యూర్ ఉన్న నేపథ్యంలో కాబోయే ఎంపీ అద్దంకియేనా, చివరి నిమిషంలో మరో పేరు ఏదైనా తెరపైకి వస్తుందో చూడాలి.